హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందుట్లో వచ్చేసరికి జనరల్గా ముందుగా వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ జేఎన్టీహెచ్ గ్రేస్ మార్క్స్ యాడ్ చేసుకున్నాం కదా సార్. పీసీసీఎంఎం వచ్చినా గ్రేస్ మార్క్స్ యాడెడ్ మేము ఇంతవరకు రాలేదు, 2 months అయింది, మరి కాలేజీలో అడిగితే రాలేదు అంటున్నారు. ఏం చేయాలని? ఇంకా జేఎన్టీహెచ్ గ్రేస్ మార్క్స్ యాడెడ్ మెమో అంటే ఏంటి? 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి తెలియదు కదా, దాని గురించి కూడా చెప్పబోతున్నాను అనమాట. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింకు, జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింకు, సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వేటికవే మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే జేఎన్టీహెచ్ గ్రేస్ మార్క్స్ యాడెడ్ మెమో అంటే ఏంటంటే ముందుగా అదేంటో చెప్తా, ఇంకా తర్వాత రాని వాళ్ళకి ఏంటో సొల్యూషన్ చెప్తాను. సో గ్రేస్ మార్క్స్ యాడెడ్ మెమో అనేది మీరు జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు ఉన్నారు. రెగ్యులర్ వాళ్ళకు 9 గ్రేస్ మార్క్స్, లేటరల్ ఎంట్రీ వాళ్ళకు 7 గ్రేస్ మార్క్స్ అఫీషియల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వచ్చింది అనుకోండి. అయితే ఆ 2 సబ్జెక్టులకు అప్లై చేసుకున్నప్పుడు 9 కానీ 7 కానీ, అది రెగ్యులర్ అయినా లేటరల్ ఎంట్రీ అయినా, ఆ 2 సబ్జెక్టులు ఏవైతే మీరు అప్లై చేసుకుంటారో అవి ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ అయితే ఎలిజిబుల్ అయి ఉండాలి. ఆ గ్రేస్ మార్క్స్ అంటే 9 రెగ్యులర్ వాళ్ళు అయితే 2 సబ్జెక్టులుగా 9 సరిపోయి ఉండాలి, లేటర్ ఎంట్రీ వాళ్ళైతే 7 సరిపోయి ఉండాలి. అంటే ఎగ్జాక్ట్గా సరిపోవాలని లేదు, ఒకవేళ ఎక్కువైనా వాటిని ఒమిట్ చేసేస్తారుగా, వాటికి సరిపడా యాడ్ చేస్తారు యూనివర్సిటీ వాళ్ళు. అయితే ఆ పాత ఫెయిల్ అయిన సబ్జెక్టులు ఇండివిజువల్ మెమోస్ ఏవైతే ఉంటాయో అవి మీరు యూనివర్సిటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అంటే మీ కాలేజ్ ఎగ్జామ్స్ వెళ్ళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఈ గ్రేస్ మార్క్స్ యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత ఆ ఇండివిజువల్ పాత ఏవైతే ఉంటాయో అవి తీసేసుకొని మీకు కొత్తగా మార్క్స్ ఫెయిల్ అయిన 2 సబ్జెక్టుకి ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యి పాస్ చేశారో ఆ గ్రేస్ మార్క్స్ యాడెడ్ మెమో అంటారు దాన్ని. ఆ గ్రేస్ మార్క్స్ యాడెడ్ మెమోస్ని మీకు పంపిస్తారు. దేంతో పాటు పీసీసీఎంఎంతో పాటు మీరు ఎక్కడైతే చదివారో ఆ కాలేజీకి పంపిస్తారు. అప్పుడు మీరు వాటిని కలెక్ట్ చేసుకోవడమే. పాత మెమోస్ ఫెయిల్ అయిన వాటితో ఇక పని ఉండదు అనమాట, ఇండివిజువల్ మెమోస్తో. మరి పాత సబ్జెక్టులు వచ్చేసరికి ఏంటంటే బెస్ట్, ఇప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ రాస్తారు ఆ 2 సబ్జెక్టులు, అందుట్లో బెస్ట్ మార్క్స్వి మీరు అప్లై చేసుకోవచ్చు గ్రేస్ మార్క్స్. అయితే మరి ఒరిజినల్స్ పోయినాయి అనుకోండి, ఇండివిజువల్ మెమోస్ అవి అప్లై చేసేదానికి కొన్ని కాలేజీలు ఏంటంటే జిరాక్స్ కూడా అలౌ చేస్తాయి అనమాట. ఒకవేళ జిరాక్స్ అలౌ చేయలేదంటే ఆ పర్టికులర్ సెమ్ము ఇయర్లో జరిగిన ఎగ్జామ్ ఇండివిజువల్ మెమో కోసం తత్కాల్లో అప్లై చేసుకుంటే 2 daysలో వస్తుంది కాలేజీకి అది. ఆ తర్వాత ఆ మెమోస్ పెట్టి గ్రేస్ మార్క్స్ యాడ్ చేసుకోవచ్చు. అయితే పీసీసీఎంఎంతో పాటు జనరల్గా వస్తాయి. ఇది ప్రాసెస్ అనమాట 2024 వాళ్ళకైనా నేను చెప్పింది. అయితే ఇప్పుడు 2022, 2023 పాస్డ్ అవుట్ వాళ్ళు వచ్చేసరికి అడిగింది ఏంటంటే, ఒక అమ్మాయి వచ్చేసరికి గ్రేస్ మార్క్స్కి అప్లై చేస్తే పీసీసీఎంఎం వచ్చింది, కానీ గ్రేస్ మార్క్స్ యాడెడ్ మెమో మాత్రం ఇంతవరకు రాలేదు అని చెప్పేసి వాళ్ళు దానికి డౌట్ కింద అడిగారు అనమాట, ఏం చేయాలి ఏంటని. కాలేజీకి వెళ్ళి అడిగితే ఇంకా రాలేదు అని చెప్తున్నారంట. అయితే జనరల్గా అయితే పీసీసీఎంఎంతో పాటే గ్రేస్ మార్క్స్ యాడెడ్ మెమో కూడా మీకు వస్తుంది. అయితే ఒకవేళ రాలేదనుకోండి, మీరు యూనివర్సిటీలో వచ్చేసరికి స్టూడెంట్ సర్వీస్ సెంటర్ అని ఉంటుంది అనమాట. స్టూడెంట్ సర్వీస్ సెంటర్కి కనుక వెళ్ళినట్టయితే అక్కడ వాళ్ళు దారి చూపిస్తారు. అక్కడికి వెళ్ళి మీరు వెళ్ళేటప్పుడు ఒక A4 షీటు, ఒక పెన్ను తీసుకొని మీ ఐడి కార్డు అది తీసుకొని వెళ్ళారనుకోండి, లెటర్ రాసిస్తే వాళ్ళు ఎగ్జామ్ సెల్కి పంపిస్తారు. ఆ ఎగ్జామ్ సెల్కు మీ ప్రాబ్లం చెప్పారనుకోండి, గ్రేస్ మార్క్స్ యాడెడ్ మెమో ఇలా రాలేదని లెటర్ రాసిస్తే అక్కడ బై హ్యాండ్ ఇవ్వటం కానీ లేకపోతే మీ అఫిలియేటెడ్ కాలేజీకి పంపించడం కానీ చేస్తారు. లేదు, ఇంకో పద్ధతి ఉంది. ఆల్రెడీ పీసీసీఎంఎం వచ్చిన తర్వాత ఓడి కనుక మీరు అప్లై చేసుకున్నట్టయితే మీ కాలేజీకి వెళ్ళి తత్కాల్లో ఇండివిజువల్ మెమో అప్లై చేసుకోవచ్చు. అప్పుడు ఆ గ్రేస్ మార్క్స్ యాడెడ్ మెమోస్ 2 సబ్జెక్టులకి అయితే 2 సబ్జెక్టులకి, ఒక సబ్జెక్టుకి అయితే ఒక సబ్జెక్టుకి, రెగ్యులర్ అయినా లేటరల్ ఎంట్రీ వాళ్ళైనా 2 రోజుల్లో మీ కాలేజీకి వస్తుంది అనమాట. తీసుకొచ్చేసి మీకు ఇస్తారు. జనరల్గా అయితే ఇదంతా అసలు చేసే పని ఉండదు.
మరి 2 నెలలు అయింది అంటున్నారు కాబట్టి 2 మంత్స్ పైనే అవుతుంది అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అయితే అది అక్కడేదో బగ్గు వచ్చి ఉండాలి. అక్కడ కాలేజీలోనే యూనివర్సిటీలో అయ్యి ఉండాలి. కొంతమంది అడుగుతా ఉన్నారు ఇప్పుడు గ్రేస్ మార్క్స్ యాడెడ్ మెమో అవసరమా అని చెప్పేసి. గ్రేస్ మార్క్స్ యాడెడ్ మెమో కూడా కంపల్సరీ కావాలి. ఎందుకంటే కొన్ని కంపెనీలు వచ్చేసరికి పీసీసీఎంఎంలతో పాటు ఇండివిజువల్ మార్క్స్ మెమోస్ కూడా ఇండివిజువల్ సెమిస్టర్ మార్క్స్ మెమోస్ కూడా అడుగుతా ఉన్నారు అప్లోడ్ చేయమని చెప్పేసి. మరి ఇప్పుడు గ్రేస్ మార్క్స్ 2 సబ్జెక్టులే పెట్టారు మీరు. మరి ఆ సబ్జెక్టులో 2 ఇండివిజువల్ గ్రేస్ మార్క్స్ కనుక అది కనుక అప్లోడ్ చేయకపోతే మీరు పాస్ అయినట్టు ఎలా చూపిస్తుంది, అక్కడ ఎట్లా అప్లోడ్ చేస్తారు ఆ పర్టికులర్ సెమిస్టర్ది. సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా అయితే మీరు వాటిని అప్లై చేసుకోవచ్చు. ఇంకో పద్ధతి కూడా ఉంది, ఇవి కావాలి. సో వీటితో పాటు ట్రాన్స్క్రిప్ట్స్ కూడా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి ఎంఎస్ చేద్దాం అనుకునే వాళ్ళకి వచ్చేసరికి ట్రాన్స్క్రిప్ట్సే అడుగుతారనమాట. ట్రాన్స్క్రిప్ట్స్లో వచ్చేసరికి అన్ని సెమిస్టర్ మీరు పాస్ అయిపోతారు కదా, పాస్ అయిపోయిన తర్వాత ఇచ్చే వాటినే ట్రాన్స్క్రిప్ట్స్ అంటారు. అయితే అవన్నీ కూడా ఏ సెమిస్టర్కి ఆ సెమిస్టర్ మొత్తం మీరు ఫెయిల్ అయినవి ఎక్స్క్లూడ్ చేసేసి పాస్ అయినవి కూడా ఇచ్చేసి ట్రాన్స్క్రిప్ట్స్ ఫామ్లో తయారు చేస్తారనమాట. అయితే మరి ఆ ట్రాన్స్క్రిప్ట్స్ యూకే యుఎస్ సైడు మీరు అప్లై చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అయితే ఇంకా 2 మంత్స్ అయినా ఇంకా రాలేదు అంటే మాత్రం మీరు ఖచ్చితంగా అయితే యూనివర్సిటీని స్టూడెంట్ సర్వీస్ సెంటర్లో అయితే ఖచ్చితంగా అయితే కాంటాక్ట్ కావాలి. సో మరి ఇప్పుడు బెస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్లో అప్లై చేసుకోవచ్చా అంటే 2024 వాడు ఒకవేళ ఇచ్చినట్టయితే బెస్ట్ మార్క్స్ అప్లై చేసుకోవచ్చు. రీసెంట్ అంటే మాత్రం రీసెంట్ అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో అందుట్లో వచ్చిన బెస్ట్ మార్క్స్ మెమోనే మీరు అప్లై చేసుకోవడానికి యూనివర్సిటీ వాళ్ళు అయితే ఛాన్స్ ఇస్తారు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. అయితే ప్రస్తుతానికైతే 4-2 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి 2024 వాళ్ళకి. కాబట్టి నాకు తెలిసి ఆ రిజల్ట్స్ వచ్చాక కానీ మీకు గ్రేస్ మార్క్స్ ఉన్నాయా లేవా అన్న దానిపైన అయితే ఒక అవగాహన అయితే వాళ్ళు కల్పిస్తారనమాట యూనివర్సిటీ వాళ్ళు. ఎందుకంటే ఇంకా అకాడమిక్ ఇయరే స్టార్ట్ కాలేదు. ఏ యూనివర్సిటీకి అకాడమిక్ ఇయర్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు, అకాడమిక్ క్యాలెండర్స్ కూడా ఇంకా రిలీజ్ కాలేదు. ఓకేనా. సో ఓవరాల్గా చూసుకుంటే గ్రేస్ మార్క్స్ యాడెడ్ మెమో అంటే మీరు ఏదైతే సబ్జెక్టులు గ్రేస్ మార్క్స్ యాడ్ చేసుకుంటారో అవి అనమాట. ఒకవేళ 2 సబ్జెక్టుల కన్నా ఎక్కువ అప్లై చేసుకుంటే అంటే 2022-2023 వాళ్ళు. సో ఇప్పుడు ఎన్ని సబ్జెక్టులకైనా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా వాళ్ళకి 30-23 ఇచ్చి. వాళ్ళు మాత్రం ఎన్ని సబ్జెక్టులకు అయితే అప్లై చేసుకుంటారో అన్ని సబ్జెక్టు గ్రేస్ మార్క్స్ యాడెడ్ మెమోస్ ఖచ్చితంగా అయితే మీరు యూనివర్సిటీ నుంచి అయితే తెచ్చుకోవాల్సిన పరిస్థితి. సో ఇదండి, అవి అయితే ఖచ్చితంగా అయితే మీకు అవసరం అయితే. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.